ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటూ ఉంటుంది. "ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పండి. ప్రభావతి ఇప్పుడు నిన్నే అడుగుతాను" అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి నువ్వు మా అమ్మని అడుగుతావా" అని చెప్పి అంటూ ఉంటాడు. "అవునురా ప్రభావతి, నువ్వు చెప్పు. బాలులో ఉన్న 3 మంచి లక్షణాలేంటో నువ్విప్పుడు చెప్పాలి" అని చెప్పి షీలా డార్లింగ్ అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు, ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ ప్రశ్న ప్రభావతిని అడగటంతో ప్రభావతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. "వాడు చాలా మంచివాడు. వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా ప్రాణం. వాళ్ళ నాన్న కోసం ఏదైనా ఎంత కష్టమైనా సరే భరిస్తాడు. ఇంకొకటి, వాడు ఎప్పుడూ నిజమే చెప్తాడు" అని చెప్పి ప్రభావతి అయితే బాలు కోసం గొప్పగా చెప్తుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. "ఇప్పుడు నేను చెప్తాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అప్పట్లో ఉన్న చిన్నతనంలో ఉన్న అమ్మనే నాకు కావాలి. ఎందుకంటే చెయ్యని తప్పుకి నేను ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్నాను. అప్పుడు ఎవరో చేసిన పొరపాటుకి తప్పు నింద నా మీద పడింది. ఆ శిక్షని నేను అనుభవిస్తున్నాను. మా అమ్మ నన్ను అపార్థం చేసుకుంది. మా అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో మళ్ళీ. మా అమ్మ నాకు మళ్ళీ కావాలి. ఆ చిన్నప్పుడు అమ్మే నాకు తిరిగి కావాలి" అని చెప్పి బాలు అందరి ముందు బాధపడుతూ చెప్తాడు. అది విని ప్రభావతి అయితే చాలా బాధపడుతూ బాలు వైపు అయితే చూస్తుంది. ఇక ఆ మాటలన్నీ వినగానే మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ తప్పు చేసిన వాడిని నేనే అని చెప్పి అనుకుంటాడు. ఇక బాలు మాటలకు మీనా కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.